హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించిన రిజల్ట్ అనేది నిన్న మనకి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే నిన్న ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు. చాలా కష్టపడి నైట్ మీకోసం నేను ఒక వీడియో చేయడం జరిగింది. కట్ ఆఫ్ కి సంబంధించి నేను నైట్ అంతా కూర్చొని అది ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరికి వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంది, అందరికి ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనము ఏమేమి చూసుకోవచ్చు అంటే మీ యొక్క కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ కి ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, అదే విధంగా యూఆర్ కి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఓబీసీకి ఎంత, ఈడబ్ల్యూఎస్ కి ఎంత చూసుకోవచ్చు. అదే విధంగా మీ యొక్క స్కోర్ కార్డ్ చూసుకోవచ్చు. ప్లస్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్ జాబ్ వచ్చినట్లే. మీరు గనక ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చాడు చూడండి, దీంట్లో గనక మీ రోల్ నెంబర్ ఉంటే నెక్స్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. 1:1 రేషియోలోనే పిలవడం జరిగింది. అంటే ఒక పోస్ట్ కి ఒకళ్ళనే పిలవడం జరిగింది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ క్లియర్ చేసుకుంటే 100% మీకు జాబ్ వచ్చినట్లే. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది మీకు కొద్దిగా హైగా చూపిస్తుంది. సో ఏది ఏమైనా కానీ ఒకసారి కట్ ఆఫ్ అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. నేను గతంలో మీకు 2 వీడియోలు చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూసుకోవచ్చు. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 65 నుంచి 70 మార్కులు రా మార్క్స్ మినిమం స్కోర్, అది మినిమం పెట్టుకోవాలి. అంతకంటే తగ్గితే మాత్రం జాబ్ వచ్చే అవకాశం లేదని చెప్పాము. అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికామ్ లో 85 రా మార్క్స్ రావాలని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో 70 రా మార్క్స్ వచ్చినట్లయితే కనుక మీకు నార్మలైజేషన్ లో కొంతమందికి 5 నుంచి 8 మార్కులు పెరగడం జరిగింది. సో ఆ విధంగా మినిమం కట్ ఆఫ్ మనం చెప్పిన మార్క్స్ ని టార్గెట్ పెట్టుకొని చదువుకున్నా కానీ ఏ కేటగిరీలో జాబ్ వచ్చిందో చూద్దాం. డైరెక్ట్ యూఆర్ చెప్తున్నాను. యూఆర్ వాళ్ళకి వచ్చింది అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వచ్చినట్టే. సో ఆ కట్ ఆఫ్ లో కేటగిరీ 2 ఈసీఓఆర్ లో జాబ్ సాధించవచ్చు. అదేవిధంగా కేటగిరీ 2 ఎస్సీఆర్ లో కూడా జాబ్ సాధించవచ్చు. అండ్ కేటగిరీ 14 ఈసీఓఆర్ లో జాబ్ సాధించవచ్చు. కేటగిరీ 14 ఎస్సీఆర్ లో జాబ్ సాధించవచ్చు. 73, 74 కట్ ఆఫ్ ఉంది అక్కడ. అదేవిధంగా కేటగిరీ 18 ఈసీఓఆర్ 75 కట్ ఆఫ్ ఉంది. కేటగిరీ 18 ఎస్సీఆర్ లో 77 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కేటగిరీ 30 ఎస్సీఆర్ లో 78 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది యూఆర్ కి. అదేవిధంగా కేటగిరీ 32 76 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. కేటగిరీ 34 69 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. కేటగిరీ 36 46 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా యూఆర్ కంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటాయి. మీరు పక్కన అన్ని చూసుకోవచ్చు. అన్ని చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను యూఆర్ కి మాత్రమే చెప్పడం జరిగింది. అండ్ కేటగిరీ నెంబర్ 40 ఎస్సీ వాళ్ళకి ఎస్సీఆర్ కి 76 మార్కులకు కూడా జాబ్ రావడం జరిగింది. మిగతాది అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ సిగ్నల్ అండ్ టెలికామ్ లో ఇవ్వడం జరిగింది. కేటగిరీ నెంబర్ 15 ఈసీఓఆర్ లో యూఆర్ కి 92 కట్ ఆఫ్ అనేది ఉంది. ఇది నార్మలైజేషన్ స్కోరు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మా పర్సంటైల్ 80 ఉంది కానీ నాకు జాబ్ రాలేదు, నా పర్సంటైల్ 90 ఉంది కానీ జాబ్ రాలేదు అంటున్నారు. పర్సంటైల్ స్కోర్ కాదు ఇంపార్టెంట్, నార్మలైజేషన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రా మార్క్స్ అదే విధంగా పర్సంటైల్ మీకు దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. మీరు మీ నార్మలైజేషన్ స్కోర్ ఎంత ఉందో దాంతోనే పని. అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ అనేది. సో అదేవిధంగా కేటగిరీ 15 ఎస్సీఆర్ లో 91 యూఆర్ కి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు కూడా 85 పైనే ఉంది. ఓబీసీలకు అయితే 90 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 89 సిగ్నల్ అండ్ టెలికామ్ లో ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళతో అప్లై చేశారో వాళ్ళకి. మిగతా వాళ్ళకి మినిమం 85 మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్, 85 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది. చూడండి మిగతా అన్ని జోన్లకి 85 నార్మలైజేషన్ మార్క్స్ అంటే వాళ్ళు మినిమం 75 నుంచి 78 రా మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను ఈ లింక్స్ అనేది అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. డైరెక్ట్ మీరు లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఏ కేటగిరీ ఏంటి అనేది కూడా ఎక్కడ చూసుకోవాలంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ కి సంబంధించి ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అని చెప్పేసి 18 వరకు ఇవ్వడం జరిగింది. 18 తర్వాత మనకి కొన్ని పోస్టులు యాడ్ చేస్తూ వర్క్ షాప్ లో పోస్టులు ఇచ్చారు మనకి. కేటగిరీ 28, కేటగిరీ 36, కేటగిరీ 40 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అవి అక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న వీడియోలో అవి కూడా చూపించాను. వర్క్ షాప్ లో కేటగిరీ వైజ్ గా పోస్టులు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏవేవి సాధించారో నేను చూపించాను. అదే విధంగా ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి జాబ్ సాధించిన వాళ్ళ కింద కమెంట్ సెక్షన్ లో మీరు జాబ్ సాధించారా, ఎక్కడి నుంచి సాధించారు, మీ మార్క్స్ ఎన్ని, మీ అదే విధంగా మీ ఏ ట్రేడ్ లో జాబ్ సాధించారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఇంకొకరికి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని
ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.